పోయి పోయి నిన్నే ఏంది ఇంకా ముందుకెళ్ళి తీసుకురాపో కానీ తీసుకుపోతాను అడకరాపు ముంజకాయలు కాడు కొంచెం నీకు ఇస్తాడా మరి నువ్వన్న పోయి తీసుకురాపో నీ కళ్ళు పోతాడు కదా కానీ దగ్గర ఉంటాయి కదా పో ముదిరిపోయినా ముంజకాయలు తీసుకురాపో ఏం ముదిరిపోవు మంచిగా ఉంటాయి ఇది తింటా ఇన్ని రోజులు అనంతకి ముదిరిపోయినాక ముంజకాయలు లేపో అంటే మరి తీసుకొస్తా అని ఇన్నా అనుకున్నావు ఇంట్లోనే మరి నువ్వు ఆచేసినావా ఒక్కసారి తిన్నా నేను ఈసారి ఒక్కసారి విన్నావు అంటున్నావు లాత ఉన్నప్పుడు అమ్మగారి ఇంటికి నువ్వు ముదిరిపోయినాక వచ్చినావు ఇప్పుడు ఎక్కడ రావన్నా పోయి లాతయి అన్నే ముందకాయలన్నీ అయిపోయినాక వచ్చి పానం తింటాను నీ వాళ్ళ ఇంటికాడ లేవా ఎందుకో అని ఆయన గతికి లేకుండా కానీ రూపాయి బాగుంది ఇప్పుడు తేపో అంటాంది ఎక్కడ వస్తాడు లేదు వరకు సాగిందా కానీ నాకు ముదిరిపోయినాయనే ఏం కాదు నేను తింటా నాకు ముందుకాయలు అయితే అయిపోయా ముదిరినే ఏమంటాంది కదా తేపో మా ఇంటికా పిక్క చీకినట్టు చీకుతుకోవచ్చు అదే ఆ ముదిరిపోయినాయి కడుపు నొత్తే ఏ నొప్పి లేదు నాకు తెలుసు నువ్వు పోయి తేపో నిండే నాకు పని పో పొలం కడుకో వాళ్ళని ఏమనుకో గౌన్లో అరే తెమ్మంటే నేను అక్కడ దాకా పోయి తెచ్చుకొని తినాలనా మానదురా మన పొలం గిన్నె ఇట్లా పోయి చేయమని పో ఏమోనట కాలని నీకు అదైతే లేదు ఇక పో తేపో అలా కొడుకులు గట్టిగా ఉంటాయి గొరకంగా పనులు ఉరిగినాయి అనుకో ఆయనతో పని చేయినాడు ఏ విరిగాయి ఓబా చెప్పేదానికి నేను చెప్తాడు ఏంటది రా కానీ నేను చెప్పా నీకెరక దానికెరక తేపో పో నాకు నా పనులు గట్టిగా ఉంటే జ్యూస్ చేసుకుందాం పో పోయి తీసుకురా పో నడువు గా ముదిరిన గయండర్లు ఎట్లా వాడతావే చెప్పు తినడాడు దానా నీ గయండర్లు ఒకటి పోయి 4 అవుతాయి ఆ దూస అయితే కాదు నాకు తినడానికి తీరుతుందా అంటే ఇక నీకు ముంజకాయలు లేవన్నా తెచ్చుకో సరే నేనే తెచ్చుకుంటేది నేను అడుగు తీయరా ఏంది వదిలేవు మాడి పని పడినట్టు వాడతాయి మంచిగా చీకేవు ఇప్పుడు నువ్వు ముందరైనా పోతే ఆ గౌన్లో ఆయన నవ్వుకుంటాడు ఈ పిసరికి ఎటుగా చూయాలి వచ్చింది అది ఏం కాదు నవ్వుకొని నేను పోతా అదే నేను మంటలు వేసుకొని మంచిగా కాల్చుకొని మంచిగా చీకుదు ఏ పచ్చి నీ ఇప్పుడే తింటా తెచ్చుకోపో నీ తోడు తెచ్చుకొని తీరా మన వద్ద బత్త సంచి మంట దాని నెత్తుకొచ్చుకోపో ఇంకా మందు బత్త సంచులు ముందుకెళ్ళి నాకెట సరిపోతాయి తౌడు బత్త సంచులు లేవా పెద్దవి ఇంటిని కర్రలో తీసుకపో సరే తీసుకోపోతా అడుగుదాం అరే తమ్ముడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా గౌన్లో ఉన్నారా ఇంకా కళ్ళు అన్న కళ్ళు కాదు బాగా చెప్పాను కళ్ళు కాదు తమ్ముడు ముంజకాయలు కావాలి ముంజకాయలకి ఇప్పుడు ఏడు ఉంటాయని ముదిరిపోవా ఈ ఇంట్లో మీ అన్న గట్లా అంటాడు మీరు గిట్లా అంటారు ఏంద్రా నాకు అర్థం కాదు ముదిరిపోయి అయితమే కడుపు నొత్తే నాకేం వచ్చాయి మీకేమైతుందిరా మీకు కావన్నీ ఎందుకు మీకు తెలుసా తెలియదా చెప్పురి అక్క ఇప్పుడు ముందుగా తినకపోతే ఏమవుతుంది మళ్ళీ సంవత్సరం తిన అక్క ముందుకాయలు ఇప్పుడు ముదిరిపోయినాయి ఇప్పుడు తిన్నా మంచిగా ఉండయి ఇంటికాడ మీ బాగా గట్లా అంటాడు నువ్వు గట్లా అంటావు పొగాలు కూడా గట్లా ఆడబట్టే నీ ఇవాళ తినే చూపిస్తా చూడు తింటే ఏమైతుందిరా మీరు చెప్తారా చెప్పరా గౌన్లో తెలిసిన ఉన్నారా లేరా చెప్పు ఫస్ట్ వాళ్ళే నాకు అర్థమైంది నువ్వు చెప్తే కట్టట్లేవు ముందుకాయలు మురిసిపోయినాయ్యా గౌన్లలో తెంపారు మన బొడి అని ఉండగా బొడి అని తెంపుతాడు ఎక్కి ఓ పిల్ల గట్ల తెంపుకోవద్దు దొంగతనం చేసుకుంటానం అనుకుంటారు వాళ్ళు అవి అదినే అది దొంగతనం ఎందుకు అవుతుంది వాళ్ళు తెంపారు కాబట్టి మనం తెంపుకుంటున్నాం గంతే ఎంత అంటావా మరిగా దానికి ఏమంటారు మరి తెంపి మరి రమ్మని కదా పోదామా అంత మీ ఇష్టమేనా నన్ను అడగరా ఇక ముందుకెళ్ళి ఇంత గమనిలో ఊరుకుంటారు అనుకున్నా దండల పాలు అయిపోతాం అక్కడ చెట్టు ఎక్క నేను చెట్టు ఎక్కినాక మీరు ఉరుకుతారు మంచిగా అక్కడ దొరికేది వాళ్ళు నేను నా ప్రాబ్లం అయితే ఆడ ఏంది రావా నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా తమ్మి నువ్వురా ఏం కాదు ఏ అక్కనే రాను మీరు వాళ్ళని చూసుకోపోరి ఏం కాదు అంటేనేమో పావనే నేనే నచ్చేది ఇంక ఊళ్ళో లేరా పా పంప అబ్బో మా ఇల్లే కొంచెం పడతాను కదా తమ్ముడు అని వస్తే దారా పోదాం పాలు దారా పిల్లగా ఇక నీకే ఎక్కదా మేము కూడా ఎక్కుతాం రసం ఎత్తాను రసూలు ఎక్కిద్దాం ఇంత దూరం అను దగ్గరలో లేవా చెట్లు అయ్యో అది బాగానే నడిచినావా ఇక ముంజకాయలు కావాలంటే నడవాలి పోం పారి అదే ముంజకాయలు కావాలంటే దూరం అంటావు ముంజకాయలు కావాలన్నా నీకు కావాలి కానీ మరి కావాలంటే నడవాలి ఉత్తానే వస్తాయి ముంజకాయలు నడు సరే నడుస్తా కానీ గాంధీ దగ్గర చెట్టు ఉంది బగ్గనేనా తొందరగా పోదాం పారు
గిదేనా చెట్టు కాయలు బాగానే ఉన్నట్టున్నాయి కదా మరి చెట్టు గింత పెద్దగా ఉన్నాయి కదా ఎట్లా ఎంత పెద్దగా ఉండేది కానీ నువ్వు ఎక్కువ ఆగో ఇది మంచిగానే ఉన్నది నన్ను ఎక్కంటే పిల్లగా నువ్వు ఎక్కపోతే వాళ్ళు ఎక్కుతారు అది మీరు లేరా ఈ సెట్టు మేము ఎందుకు ఎక్కుతాం అదినే ఆడ ముంజకాయలు కావాలన్నది నువ్వా మేమా మేము ఎక్కాము సెట్టు పోదామంటే పోదాం వచ్చాక సోమలింగం వచ్చినాక రామలింగం అన్నట్టున్నది నీ శాస్త్రం ఈ పొలగాడు బాగానే మాట్లాడుతాను మాటలు నువ్వు పోతే పోవయి ఏమన్నట్ట అగో ఈ నల్ల పిల్లగా లేడా కాయడోయ్ ఎక్కరాదు నేను ఎక్కవని అగో ఎందుకు గట్లా పడుతుంది నువ్వు నన్ను నల్లపిల్ల అని ఎందుకు అన్నావు అని నేను ఎక్క అయ్యో అయితే నువ్వు తెల్లగానే ఉన్నావు ఇంకేం ఎక్కరాదు నాకు అది ఎక్కరాదు ఓ ఎక్కినట్టే ఎత్తివి మరి నువ్వు ఎక్కపోతే ఎందుకు ఎర్ర పిల్లగా లేడా ఎర్ర పిల్లగా ఎక్కరాదు నాకు గది ఎక్కతుంది ఎప్పుడు మా ఇంటికాడ ఉన్న జాసెట్టే ఎక్కరాదు నాకు ఇంకా గిది ఎక్కరా నేను అవ్వో పుట్టి పిల్లగా నీకు పెళ్ళైనాక ఆవిడాల పుడితే ఏమిడాల పోతువు కానీ ఇంకా సెట్ ఎక్కరాదు జరా అదే జాసెట్ నాకేడ ఎక్కతుంది ముంచకాయలు నువ్వా నేనా నువ్వే ఎక్కువ నేనెట్లా ఎక్కుతా పిల్లగా అది గంత పెద్దగా ఉన్నాయి చెట్టు మరి తినేది బాగా తింటావు ముంచకాయలు తిను అంటే ఇంత తింటావు చెట్టు ఎక్కువ అంటే రాదు కాదు అంటే ఇప్పుడు ఎవరు ఎక్కరా అన్నట్టు ఎక్కువ మాదిరే అదినే మేము అసలు ఎందుకు వచ్చినాం సెట్ ఏడుందో చూపించేది అందుకు వచ్చినాం ఇప్పుడు అట్లేం లేదు మరి పొమ్మంటే పోతాం మేము అయ్యో సోపతికుండా రాదుర్రి పోతామంటాళ్ళు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పుర్రి అదినే ఏం చేసేది ఏముంది చక్కగా అన్నకు ఫోన్ చేయి రమ్మాను అవి ఎక్కిపించి అవి లాతానే ఉన్నాయి మేము కూడా తింటాం ఇంకేది అన్నకు ఫోన్ చేయి తెచ్చినా ఫోను చేయనా సరే చెప్తా ఏం చెప్తా నేను స్పీకర్ పెట్టాడు స్పీకర్ అత్తడంటావా ఎందుకు రాడు హలో ఇగో ఈ ముందకాయల షర్ట్ కాడికి వచ్చినాయి బాగానే ఉన్నాయి మరి ఇగో నలుగురు వచ్చిర్రు పిల్లలు వీళ్ళకేడ ఎక్కత్తది దా నువ్వు ఒక్క అడుగు వచ్చి తెంపలేవు అవి మంచిగా లేతగానే ఉన్నాయి నువ్వు అన్నట్టు ముదర్లే అవి లేతగానే ఉన్నాయి దా ఒక్క అడుగు వచ్చి తెంపితే దా ప్లీజ్ దా 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 అరే నాకు ఎట్లా తెంపత్తది ఇవి నాకు ఎక్కతుందా షర్టు నువ్వు ఎక్కువ ఒప్పుకుంటూ పోతే కదా ఎక్కువ ఇంకేంది నేను చెప్తున్నావా నువ్వు నీకైతే ఏ పని చేత కాదు ఉండిగా రాడట్రా ఏం చేద్దాం ఇంకో అదనే ఓ రారు సపరేట్ నువ్వే తెగించెక్కు ఇది అయితే కాదురే నువ్వు గ్రేట్ బాగా పురాణ ఎక్కువ అంత అంటావు పిల్లగా తెగించి ఎక్కుతా సప్పుడు చేయక ఏదైతుంది రోజులు వేయాల గుద్దు ఎక్కువ ఎక్కనాను మెల్లగానే పడేవు చెప్పులేడు చేసిరా ఏమైంది నాతోనైతే లేదు పిల్లగా నాతోనైతే లేదు ఇంకా అదినే ఇప్పుడు ఎక్కచ్చట్లేదు మళ్ళీ మీదికి వెళ్ళి కింద ఆడడం అనుకో మళ్ళీ బదనం అవుతాం సరేనా రేపు పొద్దుగా వద్దాం వాళ్ళ గౌన్లో ఉంటారు అలా నువ్వు బయలుదేరా అనుకో ఇంతకాయలు తెంపిస్తారు మనకు పారిపోం పారి సరే పంప ఇవాళ మంచిగా ముంజకాయలు తిందాం అనుకున్నా తినేటట్టు లేదు నేను అదినే ఇవంతా ముదిరిపోయినట్టున్నాయి ఇక ఇవి అద్దదినే రేపే వద్దాం పా ఏ ముదిరినాయటేమో ఏమో దొరికినాయి బరకనట
పక్క అందుకొని పోగానట ముద్దిరి నెయ్యి లేకుండా ఏం చెప్తాను పట్టుకొని పోదాం పారి. నీ ఇష్టం వదిలే ముద్దినే మేమే తినాం కావాలంటే నువ్వు పట్టుకోపోతే పట్టుకోపో. మీరు తినకుంటే అయితే నేను తింటా పారి పట్టుకోరు. ఓ ముద్దిరి అట తినరట చెప్తాళ్ళు ముచ్చట పట్టుకో. దోడు కూడా ఎక్కువ అంటే ముద్దిరి నేను చెప్తా. ఏమైనా ముందకాయలు మందు బత్త సంచి కొంటవా అంటే ఇక మందు బత్త సంచి ఎందుకు? నేను తౌడు సంచి కొండవా సంచి ఎత్తనంటివి కదేనా కాయలు 4 కాయలు పట్టుకొని ఊక్కుంటూ వచ్చినావా? అయ్యా అమ్మ ఏం చేయమంటావు? అక్కడ మాకు చెట్టు ఎక్కొచ్చు లేదు. ఆ గౌండోలు కాయలు కింద పారేసారు. అవే కాయలు పట్టుకుని వచ్చినావు. మురినేవో నాదేవో ఏవోటి తెచ్చినావు కానీ కొట్టుకొని తినిగా లేకపోతే ముదిరిన ఏర్పడుతుంది. తింటా బరాబర్ తింటా నేను కొట్టుకొని. పిల్లగాళ్ళు మీరు తింటారా? సరే పోలు మరి. నీ కొడుకు లేడా? పిలువు ముందకాయలు కొట్టిస్తాడు తింటా. తెచ్చుకున్నావుగా పిలువు ఇంకేంది. అగో మా ఇల్లు గుర్తుపడతావేంది అత్తమ్మ? నీకు కూడా ఒకటి కొట్టేమంట పిలువు. అంత లాతకాయలు నాకు ఏమద్దు. నేను కొంచెం పడ్డ నువ్వు తెచ్చిన గడ్డ తినలేక. ఓ మా మజాక మాటలు మానే మాట్లాడతాను అత్తమ్మ కానీ పిలువు తొందర పిలువు. పిలుచుకోమని నీకు కదా చెప్పేది. ఇంట్లోన్నాడు పిలువు. ఓయ్ ఉన్నావా? ఇట్లా రాదు. గీ ముందుకెళ్ళి ఇచ్చిన కొట్టిత్తు తింటా. ఇంట్లోనే ఉన్నావా? వద్దా ఏంది ఎక్కడేరు కొట్టి ఏంటి ముందకాయలు కొట్టిర్రు. ఇంకేంది ఆ తలకి కొట్టుకోవాలి ఏం కాదు తెలియవుతాయి. ముదుకో ఇట్లా పలుతాయి. అంటే తలకి వేసి కొట్టుకున్నా. మరి ఆ ముదిరిపోయిన ఎడగొట్టు పెట్టగొడతావు. నువ్వు కొట్టిర్రు అంది నేను తింటాను. నేనేమన్నా తినమంటానా నేను? ఒకడ కొట్టేలేవరా అది పని ఆడ తెచ్చుకుంది కొట్టియలేవురా. అది కడుపు నొత్తుంది అవ్వ. ఎట్లయితే అట్లా కొట్టి నువ్వు కొట్టిపోరా అడిగినప్పుడు చెప్పు తింటాను లేపాయ నీకు నొత్తుందా? కడుపు ఆయకుండా వచ్చా నీకేం కొట్టి. సరే తేపో ఆ కత్తో బిత్తో తీసుకురా పో గొడ్డలి. ఆ గడ్డపార తీసుకురా. గడపర ఎట్లా కొత్తరాదు అది కాబట్టి అది నేను కాదు గొర్రె పట్టినట్టు చీ, నాకు గొరకరాదు. ఆ షెట్టే ఎక్కరాలేదు. అట్లా కొడితే పోతుంది. కొట్టు నువ్వు కొట్టు మా ఇంటి నువ్వు కొట్టు. కొట్టరా కొడలు చెప్పరా. నాకతల్లి ఆరార నాకతల్లి ఆ నాకతల్లి ఆరార నాకతల్లి ఆ నాకతల్లి ఆరార నాకతల్లి ఆ నాకతల్లి ఆరార నాకతల్లి ఆ కొట్టిందా ఢిల్లీ తినే ఏ తినే ఇది ఒకటి. చాలు నాకు తురుతయింది. నాకు జాలిగా కడుపు నిండింది. వరకే చుడతాయిందా నాకు చాలు. దాకా బొమ్మనంగా తింటా నాకు చాలు. లాతది తినచ్చు అన్ని అన్న. ఏమాలి తింటా లేదా ఇగో లాతదా. మనం చెప్తే అది లాత అయిందే కానీ వీళ్ళు ఎత్తలేరు అనుకుందిరా. ఇప్పుడు ఆమె చేతులు ఆమె ఎత్తిన ఎత్తిన ఏర్పడ్డది. అవరా భీమా ఈ ముదిరిపోయి తెచ్చుకుందేమరా లాత వేసుకుంటేమోరా. ఆయన సోక్షం లేడారా ఏ పోను లాతయ్యి నువ్వు కల్లా అవుతావు రోజు. లాతకాలు ఎడ పడినమ్మా ముదిరిపోయినాక ఇప్పుడు లాతకాలు లేపో నా ముంజకాలు లేపో అంటే ఎవరా దాని తలకాయ లేదు. తినండి ఇవి కాదా కొట్టిన కానీ దాని పోలేదురా గట్టి వారైపోని కొట్టుడు కగ్గిదాలు కొడతాను. ఇంకా ఎవరు కొంచెం ఆయన తింటుంది కావచ్చు మళ్ళీ ఉరిస్తుంది. దాచి పెడతావా మరి? ఇంకా మరి 4 తీసి పెడతాం దాన్ని కగ్గిదాలుగా తెచ్చుకుని ఉడిపించి అంటే నీకు కొట్టి చుడిపించి పడాడు. మరి అది ఇప్పుడు ఇంట్లోనే ఎట్లా పేరిచ్చిందే కొట్టి అని. ఏంద్రాయమ్మ మూలి అది మునుగుతుంది. తినదాకా తిండా తిన్నాక దండాపుతానంట అరుగుతలే ఏంటి? ఏందే కట్టనొస్తుందా ములు వాడిది? ఏమైందే కట్టనొస్తుందా? ఏంది అదినే చిన్న పొలక మంకపోటు పెట్టాం ఏమైంది అది నాకు కడుపు నొత్తున్నాట. అదినే అర్థంగా ముందు తింటావు ఇప్పుడు కడుపుతా వాడుతుంది చిన్న పొల లెక్క. ఏంది నువ్వు చేసే పాలు రేపు గిప్పు తింటున్నా ముందులానా ఏమున్నదిరా ఏం చేద్దాంరా బియ్యం ఇప్పుడు ఏదిరా ఏం చేద్దాంరా అత్తాట తినే కడుపు పట్టే. ఇప్పుడు కాదురా మరి అడుక్కుంటూనే చేస్తారా? ఇంకా సార్ దగ్గర తీసుకుపోతారా?
రాత్రి ఎక్కువ అయింది మళ్ళా ఇక దొరకపోతే ఏం చేస్తావు సత్తావా లే తీసుకోపోయి లే. ఒకటి చేస్తావు చిన్నప్పుడు ఇంకొకటి తింటావా ఆ? ముదిరికాయలు పస తినే తిన్నాక కడుపున అయిపోతే ఏమవుతుంది ఇక తీసుకుపోయారు సార్ దగ్గరికి ఏం మనిషో ఏమో చెప్పు తినేది మనలేదు ఓ లేని బాధలు పెడుతుంది